సార్ డీసీ గారు చెప్పారనే బాడీని హ్యాంగ్ చేయడానికి ఒప్పుకున్నాం. ఇది హ్యాంగ్ చేయాల్సిన బాడీయే కాదు సార్. నోరు మోసుకుపోయింది, బాడీ తిరగటం లేదు, మోషన్ యూరిన్ మాత్రమే వచ్చింది. కరెక్ట్గా ప్లాన్ చేస్తుంటే ఇదంతా ఈజీగా చేసి ఉండొచ్చు. ఇలాంటివన్నీ ప్లాన్ చేస్తారా? తప్పు చేసే టైంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఇవన్నీ అవాయిడ్ చేసి ఉండొచ్చు. అందుకే చెప్తున్నారు సార్. అధికారులు చెప్పింది చేయటమేగా మన పని. అది చేసేసి వెళ్ళిపోతాం. అది కరెక్టే సార్. దించండి. జాన్సన్, ఆ చైర్ తీసుకురా. అలా దిక్కులు చూస్తూ నుంచుంటావే. ఈ పళ్ళన్నీ ఎప్పుడు నేర్చుకుంటావో ఏమో. రమేష్ రావయ్యా, ఆ చైర్ వేసుకొని ఎక్కి కట్టు. షూ తీయచ్చు కదా? తీసే. జాన్సన్, ఓ చైర్ ఎక్కడ ఉన్నాయి? ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఉండాలి. అవన్నీ ఇప్పుడు కూర్చొని తొడవలేము. ఎస్ఓసి వేసేటప్పుడు మనకు అనుకూలంగా ఏమని చెప్దాం. పోస్ట్ మార్టం చేసే డాక్టర్ దగ్గర అలాగే రాయించి తీసుకుందాం. మాట్లాడతాడు. ఆ పేర్లు మీకు చెప్తానన్నాను. అప్పుడేగా వాళ్ళకి భయం ఉంటుంది సార్. ఆ భయాన్ని తెప్పించడం వల్ల ఈ ప్రాబ్లం అంతా. కేకే వాళ్ళ గురించి మీతో ఏం చెప్పాడని వాడిని కొట్టి నన్ను విచారించమన్నారు. ఇదిగో ఈయన కేర్లెస్ వల్ల వాడు చనిపోయాడు. కేకే వాళ్ళని పట్టించేస్తాడని మీరు చెప్పిన అబద్ధం వల్ల వాడు చెప్పడం వల్ల ప్రాబ్లం అనే ఇష్యూని మార్చకండి. ఏంటి అంతా అయిపోయిందా? అయిపోయింది. ఏ ప్రాబ్లం రాదు కదా. అతను ఏమైనా నీలా అనుకున్నావా? ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో చేస్తాడు, నీట్గా ఫినిష్ చేసి ఉంటాడు. కానీ 3 CRలు ఇస్తానని చెప్పారు. వేస్ట్ అయిపోయింది. వాడు పోయాడని చెప్పేసావా? లేదు సార్, మిమ్మల్ని మాట అడిగి చెప్దామని. కొట్టి వేలాడి తీసేటప్పుడు అడగలేదు, ఇప్పుడు అడిగి యూస్ ఏంటి? యూస్ ఉందయ్యా. ఆయన చెప్పకుండా ఉండదాన్ని మనం యూస్ చేసుకుందాం. వాళ్ళ దృష్టిలో అతను మన కస్టడీలోనే ఉన్నాడు అనుకుంటున్నారు కదా. తెల్లవారుగానే 3 CRలు తీసుకుని అతను ఇంటికి పంపించేసామని చెప్దాం. ఇంటికి వెళ్ళి ఉరేసుకుంటే అది మన రెస్పాన్సిబిలిటీ కాదు కదా సార్. వీడి ద్వారా అపోజిషన్ లీడర్ని అరెస్ట్ చేయడానికి గవర్నమెంట్ ప్లాన్ చేసింది. సార్, ఆ కేకే తన పార్ట్నర్ గురించి 2 సార్లు చెప్పాడు. అవును సార్. దెన్ ద ఇష్యూ ఇస్ సార్టెడ్ గైస్. వాడి పార్ట్నర్ని పట్టుకోవడానికి కృష్ణమూర్తి టీంనే పంపించారు. ఓకే సార్. విత్ దట్ అరెస్ట్ యూ కెన్ కవర్ అప్ హిస్ డెత్. సార్, మన స్టేషన్లో ఉండే ఐఎస్ కుర్రాడు ఐఎస్ ఇన్స్పెక్టర్తో చెప్పి వాడిని హ్యాండిల్ చేయొచ్చు సార్. అతను మన కేస్టే సార్. ఓకే, అతనికి ఏదైనా పంపిద్దాం. మన పిఆర్ఓతో మాట్లాడి అన్ని ప్రెస్లకి కవర్లు ఇవ్వమనండి. కేకే గురించి ఎంత నెగిటివ్గా రాగలరో అంత నెగిటివ్గా. ఎవరా మీరు? స్టేషన్ క్లీన్ చేయమన్నారు సార్. ఇక్కడేం చేస్తున్నారు? మీరున్నారని హెడ్ గారు బాత్రూమ్. మీరు మాట్లాడేదంతా విన్నారా? ఇప్పుడే వచ్చాం సార్. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. తర్వాత చేయొచ్చు వెళ్ళండి. మురళి కింద ఉన్నాడు కదా? అవునన్నా. ఏదైనా ప్రాబ్లమా? పాండు, ఇక్కడేం చేస్తున్నారా? హెడ్ గారు టీసీ వచ్చారు, వెంటనే బాత్రూమ్ తర్వాత క్లీన్ చేయమన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం సార్. పద. అధికారులు ఉన్నప్పుడు టాయిలెట్ గడగడానికి పంపించేవాడు హెడ్ అని కూర్చుంటున్నారు ఇక్కడ. రామచంద్ర సార్, నీకు మైండ్ దొబ్బిందా? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కుర్రాళ్ళు ఇక్కడ లోపల కూర్చోబెడదామని మాట్లాడుకుంటున్నావు కదా, కిందకి తీసుకెళ్ళు. సరే సార్. తలుపు మై. ఒరే, ఇలా రండి. కిందకి పోదాం, రండి. పదండి. పర్వాలేదు, పదండి.
నాకు భయంగా ఉందన్నా. ఏం కాదురా. ఏం జరుగుతుందన్నా? పాండు, అధికారులందరూ పైన మాట్లాడుకున్నప్పుడు రావచ్చా? అది కూడా తెలీదా? ముందే వచ్చేసేదా? ఇప్పుడే వచ్చాను సార్. కరెక్ట్గా మార్చి చెప్తున్నారు కదరా. వీడు భయంతో తప్పుగా చెప్తున్నాడు సార్. అలాగంటావా? అవును సార్. ఏం వెళ్ళలేదన్నారు కదరా, ఇంకెందుకు భయం? సరే, కిందన బాత్రూమ్ క్లీన్ చేయండి, పైన తర్వాత చూసుకుందాం. పోండి. ఆ కీసులు రే ఇక్కడ కూర్చోండి. అయ్యగారు వెళ్ళిపోయి తర్వాత చెదురు కానీ శబ్దం చేస్తే ఆయనకి నచ్చదు. కూర్చోండి. మురళి సార్. రా. ఏం లేదు కూర్చోరా. ఏదైనా సమస్య? ముందు ఈ కింద ఉన్న బాత్రూమ్ని క్లీన్ చేసి పెట్టండి. ఎంత పోలీస్ స్టేషన్ అయినా దొంగల భయం బాగా ఎక్కువైపోయింది, అందుకే లాక్ చేయాల్సి వస్తుంది. త్వరగా క్లీన్ చేయండి. కింద కూర్చోబెట్టాను సార్. అన్నా ఎప్పుడు వచ్చారంట? సరిగ్గా తెలియడం లేదు రమేష్. ఒకడు ఇప్పుడే అంటున్నాడు, ఇంకోటి 5 నిమిషాలు అయింది అంటున్నాడు. వినేసుంటారు, కన్ఫర్మ్గా వినేసుంటారు. అందుకే సార్ వాళ్ళు మార్చి చెప్తున్నారు. తెలీదురా, లోపలికి వెళ్ళాం, టక్కున డోర్ తెరుచుకొని వచ్చారు. మాట్లాడిందంతా విన్నారా అని అడిగారు. నాకేం అర్థం కావట్లేదు మామ. కేకే సార్ కూడా అక్కడ లేరురా, ఏమైందో తెలియట్లేదు. ఏదో పెద్ద ప్రాబ్లంలా ఉందిరా. సార్ దాని గురించి మాట్లాడే ప్రయోజనం లేదు. కుర్రాళ్ళు మన మాటలు విన్నారు, వాళ్ళని ఎలా ఆఫ్ చేయాలనేదే ఆలోచించాలి. సార్ ఆ కుర్రాలు వినే ఛాన్స్ ఖచ్చితంగా లేదు సార్. ఒకవేళ విన్నా కూడా వాళ్ళ నోళ్ళు మూయించడం పెద్ద మ్యాటరా. కూర్చో, అందరు కూర్చోండి. దీని గురించి బయట మాట్లాడితే చంపేస్తామని బెదిరిస్తే నోరు మూసుకొని ఊరెళ్ళిపోతారు సార్. కృష్ణమూర్తి, డబుల్ క్రాస్ చేయాలని చూస్తున్నావా? అర్థం కాలేదు సార్. వీళ్ళని సెట్ చేసి నా గురించిన ఇన్ఫర్మేషన్ ఐఎస్కి ఇవ్వాలని ట్రై చేస్తున్నావా? సార్ ఇదేమైనా ఆర్డినరీ లాకప్ డెత్ అనుకున్నావా తీసి పారేయడానికి? గవర్నమెంట్ డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిన కేసు ఇది. ఈ కేసులో మనం 2 పార్టీలతో డబుల్ గేమ్ ఆడామని బయటకు తెలిసిందనుకో, కేకేని కొట్టి నేను వేలాడదీస్తానంటే మనందరినీ వేలాడదీస్తారు. సార్, మన ఎల్లండోలో చాలా రోజులుగా 3 కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఈ కుర్రాళ్ళని వాటి కోసం. అన్నా, ఏసీ సార్ చైన్ స్నాచింగ్ దొంగలు తరివేశారు, వస్తువులను రికవర్ చేసాం. ఇప్పుడు మనుషులు లేరు, వాళ్ళని మేము తీసుకుంటాం. ఎవరిని? వీళ్ళనా? జరిగే పని చూడవయ్యా. భాష తెలియని ఊళ్ళోనే జడ్జి ముందు కథలుగా చెప్పారు. ఇక్కడ కోర్టుకు ఎక్కించాము, మన అందరినీ లోపలతో ఇస్తారు. సార్ వదిలేద్దాం సార్. ఆయన కోర్టులో మన కోసం అంత దూరం మాట్లాడి మనల్ని కాపాడారు కదా. ఇక్కడ ఆయన చెప్తేనేగా ఉన్నాం, ఆయన మనకే కాకుండా చూసుకుంటారు. సార్, కుర్రాళ్ళని బయటికి పంపించినట్టు పంపించి మన స్కెచ్ కుమార్తో బస్ స్టాండ్లో లేపామా? బయటికి వెళ్ళు. సార్ వెళ్ళవయ్యా. మంచిది సార్. వీడు పెద్ద మేధావని లోపల కూర్చోబెట్టారు. తింగరదవులు. సార్, ఒక బండిలో ఎక్కించుకుని వెళ్ళి హైవేస్లో కొట్టి లేపేద్దామా? అయ్యో, అలా చేయకూడదు రమేష్. కారణమే లేకుండా మహా పాపం అయ్యా, తప్పది. ఉన్న ప్రాణాల్లోనే ఎంతో విలువైనది మనిషి ప్రాణం. ఒక్కో ప్రాణం పుట్టడానికి ఒక కారణం ఉన్నట్టు పోవడానికి ఒక కారణం ఉండాలి. అది పోయినప్పుడు అక్కడ ఖాళీ స్థానం ఏర్పడుతుంది. ఆ స్థానాన్ని మీరు ఏ ప్రాణం భర్తీ చేయలేదు. ఆ ప్రాణం యూస్ అవ్వాలి. సార్, ఈ ఏటీఎం కేసు 10 రోజులుగా పెండింగ్లో ఉంది. దానికోసం కుర్రాళ్ళు. రామచంద్ర సార్, నీకు ప్రమోషన్ వచ్చి ఎన్నేళ్ళైంది? అయింది సార్, 16 ఏళ్ళు అయింది. నీ మీద 2 డిఆర్లు ఉన్నాయి కదా? అవును సార్. అందరికి ప్రమోషన్ వచ్చేట్టు చూస్తాను. కానివ్వండి. మనకే ఎందుకురా ఇలా జరుగుతోంది? మనం ఏ తప్పు చేయలేదు కదరా, మనకేం కాదు. కానంటే నువ్వే చూడు. పిలుస్తున్నారా? సార్ వద్దు సార్, ఇది వర్కౌట్ కాదు. సార్ అవుతుంది సార్. సార్ ఏం ప్రాబ్లం రా సార్, నేను చేసి పెడతాను. ఇప్పుడే అనేవి కొలుక్కు వస్తున్నాయి. ఈ టైంలో మీరు ఏం మాట్లాడానయ్యా? కృష్ణమూర్తి, ఎందుకు టెన్షన్ అవుతున్నావు? కంపోజ్ యువర్ సెల్ఫ్. కేకే హ్యాస్ బీన్ మర్డర్డ్. నీ కస్టడీలో, నీ స్టేషన్లోనే చనిపోయాడు. నువ్వే బాడీని డిస్పోజ్ చేశావు. రేపు కేకే తరఫున వాళ్ళు లాయర్స్ని పెట్టి మన మీద నమ్మకం లేదని కోర్టులో పిటిషన్ ఫైల్ చేశారనుకో, ఈ కేసుని సిబిసిఐడి టేకప్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. అలా వాళ్ళు తీసుకుంటే నువ్వే A1, మినిమం 8 ఏళ్ళు. ఎందుకంటే నేను రత్నస్వామి ఇందులో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు. మేమిద్దరం మా నంబర్స్ నుంచి నీకు కాల్ చేయలేదు. సో నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో డిసైడ్ చేసుకో. నన్ను నమ్మొచ్చిన కుర్రాళ్ళు సార్. ఎవరు మీది? పెనోలూరు సార్. పేరేంటి? పాండు. మీ నాన్న పేరు? రవి సార్. నీ పేరు? మురళి సార్. ఎవరు? రాజమండ్రి. ఇంకో 10 రోజుల్లో డిఐజీ లిస్ట్ అనౌన్స్ చేయబోతున్నారు. నా పేరు 2nd ప్లేస్లో ఉంది. ఈ టైంలో వాళ్ళు బయటకు వెళ్ళి దీని గురించి లీక్ చేశారో మొత్తం మనందరినీ లోపలేసేస్తారు. కష్టపడినంతా వేస్ట్ అయిపోతుంది. అట్ ఎనీ కాస్ట్ దే నీడ్ టు బి సైలెన్స్డ్. ఓకే సార్.
మీరంతా డిసైడ్ అయిపోయారు, మీరే చేసుకోండి. కృష్ణమూర్తి, కడలూరు కోర్టులో రిమైండ్ అయిన కేకేని నువ్వు కిడ్నాప్ చేశావు. అన్అకౌంటెడ్గా వాడిని ఎంక్వైరీ కూడా చేశావు. నీ కస్టడీలో ఉండగా లాకప్ డెత్ అయింది. హత్యను ఆత్మహత్యగా చేయడానికి ట్రై చేసి ఎవిడెన్స్ని డిస్ట్రాయ్ చేశావు. సో ఇప్పుడు సార్ చెప్పినట్టు నువ్వు చేయలేదో 4 సెక్షన్స్లోనూ కేసు పెట్టి నిన్ను లోపల ఏం చేస్తాం. కూర్చో. కోటాలో లోపలికి వచ్చే సిస్టమ్ తెలియకుండా ప్రాణాలు తీస్తున్నారు. కోఆపరేట్ చేయండి. మీకెవరికి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. ఏమయ్యా ఆ బాక్స్ ఓపెన్ చేయి. సరే సార్. మాట్లాడుకుందాం. తిన్నారు కదా, తర్వాత మాట్లాడుతున్నాయా? కృష్ణమూర్తి సార్ కోటి. ఒరే అఫ్జల్, వెళ్ళి బకెట్ చీపులు తీసుకురా. వెళ్ళి త్వరగా వెళ్ళి. మాకేం వినపడి ఏంట్రా, ముందు వెళదాం, పని పూర్తిగా మాట్లాడు. నేను చెప్తా కదా, రండి రండి. మన ఏసీ గారికి ఇంకో ఇల్లు ఉంది, అక్కడ కూడా ఆయిల్ పూర్తి చేస్తారట. ఆయిల్ మీద క్లీన్ ఏసీ గారు సంతోషపడతారు. అంతేకాదు కృష్ణమూర్తి గారు కూడా మనతోనే వస్తున్నారు. మీరు పని పూర్తిగా ఆయనతో చెప్పారంటే ఆయన డీసీ గారితో చెప్తారు. ఇంకేముంది చెప్పండి, సమస్య ఏం జరుగుతుందో మాకు అర్థం కావట్లేదు. ఊరికి అనవసరంగా భయపడకండి రా, ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం కదా. పని పూర్తి చేసి అయ్యగారితో మాట్లాడదాం పదండి. మురళి, నువ్వు వెళ్ళి ముందు కూర్చో. వెళ్ళు వెళ్ళు. నువ్వు రా, నాతో పాటు వెనకాల కూర్చుంది. కానీ లేదంటే అయ్యగారు కూడా ఏదో బాగుతుంది. లోపలికి బాగా జరిగి కూర్చో. సార్, స్టేషన్ మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాం కదా సార్. టైం ఉండుంటే ఇంకా బాగా క్లీన్ చేసి ఉండేవాళ్ళం సార్ కదన్నా. ఏసీ గారి ఇల్లు కూడా శుభ్రం చేసేస్తాం సార్. ఇప్పుడు వెళ్ళి ఆ ఇల్లు క్లీన్ చేసిన తర్వాత రేపు ఉదయాన్నే మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు కూడా క్లీన్ చేస్తాం. ఒక్కో రోజు ఒక్కో ఇల్లు, వారం రోజుల్లో అందరి ఇల్లు శుభ్రం చేసి వెళ్ళిపోతాం. ఎరా ఫోన్ కూడా ఉంది, చెప్పనే లేదు. బలివాడు. ఎవరు? ముఖ్యమైన ఫోన్. శాంతి. ఎవరు? ఫ్రెండా? ఒక ముఖ్యమైన విషయం తర్వాత మాట్లాడుకోవచ్చులే. సార్, అర్జెంటుగా రెడీ చేయమంటంతో ఇప్పుడే ఒక్కొక్కరితో మాట్లాడుతున్నా. క్యాష్ అంతా వచ్చేసిందా? అక్కడ రెడీగా ఉంది సార్. సరే ఇవ్వు. ఇందులో 2 బొమ్మలు ఉన్నాయి, 3 హ్యాండ్ కప్స్ ఉన్నాయి. నువ్వు ముందెళ్ళు. సరే సార్. ఈ ఏరియా ఇన్స్పెక్టర్తో ఊరి పెద్దతో కలిసి మాట్లాడొస్తాను సార్. సార్, మీరు మమ్మల్ని చంపేస్తారని అన్న చెప్పాడు. మీరు అలా చెయ్యరుగా? లేదు. అఫ్జల్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యగారితో మాట్లాడే మాటలు ఇవి? వయసుకు తగ్గట్టు మాట్లాడవయ్యా. రండి, వచ్చి క్లీన్ చేద్దాం. రండి. రమేష్, చూసుకో. మీరు రండిరా.
అంతా రెడీయా? రెడీ సార్. వెళ్ళండి, వెళ్ళి క్లీన్ చేయండి. ఏంటన్నా ఇక్కడ ఇంత డబ్బు ఉంది? మనకు డబ్బిచ్చి వాళ్ళు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చాలని చూస్తున్నారా? అలా ఏంటుందా అన్న? తెలీదురా. ఓ 30 గంటలో పని పూర్తవుతుంది. ఆ తర్వాత మీరు కంట్రోల్ రూమ్కి చెప్పేయండి. సార్ ఊళ్ళో వాళ్ళకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోండి సార్. మీ సేఫ్టీ కోసమే సార్ మేము ఇంత రిస్క్ తీసుకుంటున్నాం. 10 రోజుల్లో 3 ATMలో దొంగతనం చేశారు. ఇలాంటి వాళ్ళు ఉంటే పబ్లిక్ ప్రశాంతంగా ఉండలేరు. మేము చెడ్డ పేరు తీసుకొని మీకు మంచి చేస్తున్నాం. వాళ్ళు మనకి ఎంత డబ్బు ఇచ్చినా మనం తీసుకోకూడదురా. వాళ్ళు మనల్ని ఇంకెందుకు ఇక్కడికి తీసుకొచ్చారా? కాదురా నువ్వు రే అన్నా, మన బ్యాగులు, మన బట్టలన్నా వాళ్ళన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ సెట్ చేసి పెట్టారా? లేదన్నా, మన ఇన్స్పెక్టర్ గారు చెప్పారు కదా. ఉండన్నా, నేను ఆయన్ని వెళ్ళి అడిగొస్తాను. సార్ మీరు ఏమైంది? ఏం జరిగింది చూసేస్తాను. ఎంత పని చేసావు? గుర్తుందా? నిన్నెవరు కాల్చమంది? అయ్యా కొంచెం బారిపోతున్నాడు, ఇంకేం చేయమంటారు చెప్పండి. ఎంత పని చేశారు సార్? హలో చంద్ర. సార్ లోపలికి వెళ్ళండి. పోలీస్ ఆపరేషన్ జరుగుతోంది. ఎవరు బయటికి రాకూడదు. మీ సేఫ్టీ కోసమే చెప్తున్నా. లైట్ ఆఫ్ చేయండి. నేను అన్ని సెట్ చేసి వచ్చేవారికి ఏమీ చేయొద్దని చెప్పాను కదా. స్టేషన్ బాగుంది సార్. స్టేషన్ తుపాలు ఎప్పుడు సార్ కరెక్ట్గా పనిచేసాయి. ఊరికే లెక్క చూపించడానికి వాటిని హాస్పిటల్కి తీసుకెళ్తా సార్. నీకేం కాదు. ఏంటి సార్ ఏదో సౌండ్ వచ్చింది? అది తెలుసుకుని నువ్వేం చేస్తావా? ఇంటికి వెళ్ళాలని లేదా? పప్పు ఏం కాదురా, నీకేం కాదు. నీకేం కాదు సార్. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు. హాస్పిటల్కి తీసుకెళ్తే కాపాడచ్చు సార్. సార్ తీసుకెళ్తా కదా సార్. ప్లీజ్ సార్ కాపాడండి సార్. సార్ ప్లీజ్ సార్ తీసుకెళ్తా కదా. ఏ తప్పు చేయలేదు, మనకేం కాదని చెప్పావు కదన్నా. ఎందుకన్నా ఇలా అయింది? దీనికన్నా జైల్లో ఉంటే ప్రాణాలతో ఉండేవాళ్ళం. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్తే బతుకుతారు సార్. సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. సార్ ప్లీజ్ సార్, చిన్న పిల్లలు సార్. హాస్పిటల్కి బతుకుతారు సార్. పాండు తీసుకెళ్తా, హాస్పిటల్కి తీసుకెళ్తా. ఏంటి సార్ హ్యాండ్ కప్స్ వేయలేదా? చెప్పే కదా వెళ్ళాను. మాకు ఇదే పని అనుకుంటున్నావా? నీలాగా ముందు పని చూడు. కాసేపు హాస్పిటల్కి వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్తే నీకేం కాదు. బతికిపోతాం సరే, నీకేం కాదు. సార్ సార్ ప్లీజ్ సార్ హాస్పిటల్కి తీసుకెళ్దాం సార్. ప్లీజ్ సార్. సార్ ఏంటి సార్ అలా చూస్తూ ఉంటారు ఏంటి సార్? సార్ నీకేం కాదు. నీకేం కాదు. అసలు ఏమి లేని క్షమించాలని తగ్గి తీసుకుంటున్నాను. తమ్ముడు చూడరా. తమ్ముడు చెయ్యడు. నీకేం కాదు. చెయ్యి చెప్తా. ఏమి లేదు, ఊరికి ముందు పక్క వేసుకో, తర్వాత తీసుకెళ్తాం. అయిపోయింది. మిమ్మల్ని కాల్ చేశారన్నా. కేకేం తీసుకురమ్మన్నారు, తీసుకొచ్చాను. మాట్లాడమన్నారు, మాట్లాడాను. కొట్టమన్నారు, కొట్టాను. మీరు చంపేసి నన్ను తీసుకెళ్లి ఊరేయమన్నారు, ఊరేశాను. ఇప్పుడు ఇది కూడా చేస్తాను. ఓ రోజు పట్టుబడతాం. ఆ రోజు వస్తుంది, అప్పుడు నేను మాట్లాడతాను. చెప్తారు కానీ
వెళ్ళి చూడు. మోకాలకు దెబ్బ సరే, తగ్గింది పో. సార్. ఏ చంద్ర, టార్చ్ వాడికి ఇవ్వు. ఏ పోరా, లోపలికి వెళ్ళి చూడు. పో. ఇంకో టార్చ్ ఎక్కడ? ఏ గోపి, ఇట్రా. ఈ టార్చ్ తీసుకెళ్ళు. ఇంతకు మించి మీరు వెళ్ళలేరు, వచ్చేయండి. సార్, ఆ బిల్డింగ్ పైకి చూస్తాను. ఇందులో ఎంతసేపు అని దాక్కుంటారా? మీరుగా వచ్చేస్తే మంచిది, లేదంటే దీన్ని తగలబెట్టైనా మిమ్మల్ని పట్టుకుంటాం. సార్, అలాగే లెఫ్ట్కి వెళ్ళు. అక్కడే నుంచి చూస్తున్నా, వెళ్ళవయ్యా. వెళ్తాను సార్, వెళ్తాను. ఇటు ఇక్కడెవరూ లేరు సార్. నేను అటువైపు వెళ్తాను, వాళ్ళు నన్ను తరువుకుంటూ వస్తారు. అప్పుడు నువ్వు ఎవరికంటా పడకుండా ఇటు నుంచి పారిపో. కూతురా, కలిసి వెళ్దాంరా. ఇక్కడ ఏం జరిగిందో అందరికీ చెప్పాలరా. అందుకు మళ్ళీ ఒక్కరైనా బతుకుండాలి. లేదురా, మనకేమీ కాదు, నువ్వు వెళ్ళరా, మనమిద్దరము ఉంటాం. ఎక్కడున్నాడో కనిపించట్లేదు. ఇంకెక్కడ కనిపిస్తాడాయా? సార్, మీరు రెడీగా ఉండండి. వెళ్ళి పట్టుకో, వదలదు. అయ్యా, అటువైపు ఎక్కి దిగితే హైవే పట్టుకోలేం. వెళ్ళండి సార్. వాళ్ళు ప్రాణాలతో తప్పించుకున్నారు, మనం చేస్తాం. సార్, విషయం లేకపోతున్నారు సార్. ఆగిరా, రైట్ రైట్, ఆగో పాండో. పాండు, రేయ్, నన్ను నమ్మి రారా. నమ్మే కదా వచ్చాం. ఏం చేశారు? చిన్నపిల్లడు, మాకేం జరగకుండా చూసుకుంటారని ఎంతో నమ్మాడు. చంపేశారు కదా సార్. నేను చేయలేదు కదరా. చేయనిచ్చారు కదా.
రే ఆల్రెడీ ప్రాబ్లం అయిందిరా ఇంకా నేనేం చేశాను సార్? మీరు వచ్చారని వదిలేశాను. రమేష్, తేలిగ్గా ముగించాల్సిన విషయం పనిది లేకుండా గందరగోళం చేసేవి కదా. సార్ 2 లేచినాయి అయ్యా. సార్ అవును సార్, ఆయన కొంచెం దూరంగా ఉన్నారు సార్. సార్ సరే సార్, పూర్తిగా చెప్తాను సార్. దీన్ని తీసి పక్కన పడేయండి. అన్న ఇది పట్టుకోండి. కృష్ణమూర్తి సార్తో చెప్పాలా? వద్దు, నేను మాట్లాడతాలే. 3 పూర్తయ్యాయా? 2 పూర్తయ్యాయి. ఇంకో కంట్రోల్ రూమ్ చెప్దామా? సార్ వద్దొద్దు సార్, ఇంకో ముఖ్యమైన మ్యాటర్ ఉంది, అది కూడా పూర్తయ్యాక చెప్దాం. ఇప్పుడు కూడా చేతిలో తుపాకీ పట్టుకునేగా పిలుస్తున్నారు. ఇప్పుడు నా చేతిలో తుపాకీ లేదురా. రారా రా, బయటికి రా. పాండు రే, నిన్నేం చెయ్యనురా. పాండు బయటికి రారా, కనీసం నిన్నైనా కాపాడుతాను రా. భయపడకు, రారా. రే, నిన్ను ప్రెస్ ముందుకు తీసుకెళ్ళి నిలబెడతాను. చెప్పాల్సినవన్నీ అక్కడ చెప్పు. ఏమొచ్చినా చూసుకుందాను రా. రారా. కాల్చరా, కాల్చేసే. కాల్చు, కాల్చరా. నేను ప్రాణాలతో ఉండడానికి మిమ్మల్ని కాల్చాలా సార్? వద్దు సార్. మీరు చెప్పారనే కదా సార్ ఊరికి వెళ్లకుండా స్టేషన్ని క్లీన్ చేసాం. ఎందుకు సార్ మోసం చేశారు? నేను నిన్ను ఇప్పుడు కూడా తుపాకీ లేదని అబద్ధం చెప్పేగా రప్పించారు. నిన్ను కాల్చడానికి కాదురా, నా సేఫ్టీ కోసం. ఇవ్వు, అది నీకొద్దు, ఇచ్చే. పాండు సార్, నన్ను వెళ్ళండి సార్, వెళ్ళండి సార్. సార్ తుపాకీ కింద పడండి, నేను పడేస్తాను. నన్ను వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. నేను పడేస్తాను సార్. నన్ను నమ్మరా? వెళ్ళండి సార్, ప్లీజ్ సార్. పాండు నా మాట, పాండు నేను చెప్పేది అర్థం చేసుకో. పాండు సార్, చంద్రాని మాట్లాడుతున్నాను సార్. చెప్పు చంద్ర. 2 పూర్తయ్యాయి సార్. ప్రెస్కి చెప్పేయమంటారా సార్? చెప్పే. ఏటీఎం దొంగల్ని పట్టుకోవడానికి జరిపిన కాల్పులో ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి చనిపోయాడని ఫోకస్ చేయమని చెప్పు. ఆ కుర్రాల మీద సింపతి మాత్రం రాకూడదు. అలాగే చేస్తాను సార్. తన పెళ్లి ఫోటో ఒకవైపు వేసి ఇప్పుడు తన భార్యాపిల్లలు ఏడుస్తున్న ఫోటో ఇంకోవైపు వేసామంటే అందరూ కృష్ణమూర్తి గురించే మాట్లాడుకుంటారు సార్. ఛానల్స్లోనూ వాళ్ళ ఫ్యామిలీ ఏడ్చేదాన్ని కవర్ చేసి పోలీసులకు భద్రత ఉందా లేదని ఒక డిబేట్ పెట్టమన్నాం సార్. అలా చేయమంటారా సార్? అలాగే చెయ్యి. సరే సార్. మళ్ళీ అవసరం వస్తే నీకు కబుర్ చేస్తాను. మంచిది సార్.
విచారణ ఒక నేరాన్ని రుజువు చేయడానికి చేసేది. కానీ ఇక్కడ క్రూర మృగాల్లా చట్టానికి వ్యతిరేకంగా మానవత్వం అనేదే లేకుండా విచారణని ఒక నేరంగా మార్చిన అధికారులు, వాళ్లని ఎదిరించలేని సామాన్యుల బలహీనత. ఆ రోజు వాళ్ల అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తం వింటోంది. మానవత్వం కలిగిన మంచి మనసున్న హృదయాల్లో ఇది శాశ్వతంగా మిగిలిపోతుంది. అందుకు నేను సంతోషిస్తున్నాను.